ఏదో ఒక అకౌంట్కి తను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందని ఆ కంపెనీ ఓనరే స్వయంగా చెప్తోంది. నువ్వు కూడా అలాగే నమ్మేశావు కదా. అందుకనే నువ్వు తనని కాపాడాలనే ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. జైలుకి వెళ్ళలేని వదిలేశావు. ఉప్పు తిన్నవాళ్ళు నీళ్లు తాగాల్సిందే. ఏమీ ఎరగని నంగనాచిలా డబ్బు దోచుకున్న దానికి 5-6 ఏళ్లైనా శిక్ష పడాలి. తను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు నీ కొడుకు కలిపి ఇచ్చిన టార్చర్ చాలదంటావా? తనని ఎవరో మోసం చేశారు. అది ఎవరో కనిపెట్టి తనని కాపాడవలసిన భర్తవిరా నువ్వు. ఇంక నన్ను తన భర్తని చెప్పొద్దు. తెలియక తప్పే చేసిందనుకోండి, ఆ డబ్బు ఎవరికైనా ఇస్తుందా? ఆ డబ్బు తీసుకొచ్చి వీడికి ఇవ్వాలి. తను అటువంటి దొంగతనం ఏది చేయలేదు కదా. అది మీరు చెప్తే సరిపోతుందా? కంపెనీ ఓనర్లు, పోలీసులు డబ్బు తనే దొంగతనం చేసిందని చెప్తున్నారు. మీకేంటి దాని మీద అంత నమ్మకం? ఒక కంపెనీ నుంచి 36 లక్షలు దొంగతనం చేసే తెలివితేటలు తనకు ఉన్నాయంటే ఇటువంటి ఎదవతో కాపురం చేస్తూ ఈ ఇంట్లోనే ఉంటుందంటావా? నువ్వు చెప్పు. డబ్బులు దొంగలించిన తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకుందో ఏమో. తనకి ఇంకా ఏం జరిగినా నాకు ఏ సమస్య లేదు, కానీ డబ్బులు ఎక్కడుందో నాకు తెలియాలి. అరే, ఇప్పుడు జైల్లో ఉన్నది నిన్ను పెళ్లి చేసుకున్న భార్యరా. అరే, నీకు పుట్టబోయే వారసుండేరా అతను మోస్తుంది. ఈ వారసుణ్ణి జైల్లో కని ఆ హంతకులతో పెరగాలని నీకు ఆశగా ఉంటే నువ్వు అలాగే వదిలిపెట్టేరా. లేకపోతే తనని కాపాడటం కోసం ఏదో ఒక దారి చూడు. ఒరే వేణు, ఆయన అలాగే అంటారు. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దానికి మనం ఎవరో తెలియాలిరా. చూపిస్తానా తడాక. ఇదొకసారి చూడండి. పోయిన 6 నెలల్లో మన స్టిచ్చింగ్ యూనిట్లో మెడికల్ అలవెన్స్ తీసుకున్న వాళ్ళ లిస్టు 68 మందికి 2000 నుంచి 5000 వరకు మనం ఇచ్చాం. నువ్వు ఈ కంపెనీ బాధ్యతలు తీసుకోకముందు ఉన్న లెక్కలు కదా ఇవన్నీ. అవన్నీ మీరు చూడకండి. ఈ 68 మందికి మెడికల్ అలవెన్సెస్ అన్న పేరుతో ఈ అమౌంట్ ఇచ్చారా అన్నది నా అనుమానం. ఏవైనా వాళ్ళ చేతులతో వోచర్లో సంతకం తీసుకోకుండా క్యాష్ ఇచ్చిండ్రుగా. యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా 10వ క్లాస్ కూడా చదివిన వాళ్లే ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో 2 వోచర్స్ లో సైన్ వేయమంటే వేస్తారు. నీకు అలాంటి అనుమానం ఉండుంటే మనం విచారిద్దాం. ఈ 68 మంది దగ్గరికి వెళ్ళి నేనే పర్సనల్ గా ఇందులో చూపించినట్టుగా వాళ్ళకి దక్కిందా లేదా అని అడుగుతాను. ఆఫీస్ స్టాఫ్స్ సునీత, ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవద్దు. ఇక్కడ ఇటువంటి విషయం ఒకటి జరిగింది అంటే ఇక్కడున్న వాళ్ళ సపోర్టు వాడికి ఉండుండాలి. వీళ్ళు మాత్రం కాదు, పోయిన 6 నెలలకు ముందు ఇక్కడి నుంచి జాబ్ వదిలేసి వెళ్ళిన అందరు స్టాఫ్ డీటెయిల్స్ గురించి విచారించాలి. అవసరం అయితే వాళ్ళని డైరెక్ట్గా కలిసి కూడా మాట్లాడాలి. నా కష్టం ఏమిటని మీకు అర్థమవుతుంది కదా బావా. నువ్వు దీని గురించి ఏమీ పట్టించుకోకు, నేను మేనేజ్ చేస్తాను. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వెంటనే ఇస్తాను. ఇలాంటి ఎంక్వైరీ జరగబోతుందన్న విషయం సునీతకి తెలియనేకూడదు. తన ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో ఉందనేది నువ్వు దేని పెట్టి అలా చెప్తున్నావు? దాన్ని అకౌంటెంట్ పదవి నుంచి సూపర్వైజర్గా అపాయింట్ చేసింది నేనే. అది కాస్త త్వరగా తీసుకునే నిర్ణయమే. అఖిల అపాయింట్ అయిన తర్వాత కొన్ని లెక్కలు తప్పుగా ఉందని తనే నాతో చెప్పింది. అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనే నేను అనుకున్నాను. కానీ ఆలోచించి చూస్తుంటే వీటన్నిటికీ సునీతకి సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది. ఒక్క వారం సునీత ఏమేం చేస్తుందో మనం వర్క్ చేద్దాం. కుదిరితే తను బ్యాంక్ అకౌంట్స్ కూడా మనం చెక్ చేద్దాం. సునీతకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చాలా డబ్బు సమస్య ఉంది. అది ఇప్పుడు ఉందా? కుటుంబంలో ఎవరి పేరు మీదైనా డబ్బు ట్రాన్సాక్షన్ అయిందా? ఇవన్నీ కనిపెట్టగలిగితే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్పిన ఒక వారం లోపల సునీత ఒక ఫుల్ డీటెయిల్స్ నీకు తెచ్చిస్తాను. అందుకు ముందు దీని గురించి తనతో మాట్లాడద్దు. ఒకవేళ ఏదైనా కారణం వలన తనకు దీనికి సంబంధం లేదంటే ఇలాంటి ఒక విషయాన్ని మనం చేసావని తెలిస్తే తను చాలా కష్టపడుతుంది. సాక్ష్యం దొరకకుండా నేనే మాట్లాడను. నువ్వు బాధపడకుండా ఉండు, మనం కనిపెడదాం. చమేలికి ఉన్న అన్ని అనుమానాలు నీ మీదే. ఈ కంపెనీలో ఉండే దొంగని కనిపెట్టే బాధ్యత నాకిచ్చారు. దొంగని కనిపెట్టాల్సిన బాధ్యత ఇచ్చింది అదే దొంగ చేతిలోనే. ఒక వారం నేను టైం అడిగాను. అందులోపలే నేను కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చేస్తాను. ఏం సమాధానం? ఇక్కడ ఇంతకు ముందు జరిగిన అన్ని మోసాలకు కారణం నువ్వే అనేది.
అలా నన్ను ఇరికించి మీరు మాత్రం బయటపడగలను అనుకుంటున్నారా? అలాంటి రిపోర్టే చమేలియా ఎదురు చూస్తుంది. తను ఎదురు చూసేది ఇవ్వకపోతే తను అనుమానం పోదు. తను డీప్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి కోసం ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర ఈ పనిని అప్పగిస్తే మనం దొరికిపోతాం. ఏం జరిగినా సరే మీరు నాతో తోడుగా ఉంటారని ఈ పని చేశాను. ఏదైనా సమస్య వస్తే మీరు శేఖర్ సారు ఫారెన్కి వెళ్ళిపోతారు. నాకే తప్పించుకునే దారి ఉండదు. అలా ఏదైనా జరిగిందంటే నా అన్ని వివరంగా లెటర్ రాసి పోలీసులకి మీడియాకి ఛానల్లో ఇచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను. అంతలా ఇక్కడేం ఇంకా జరగలేదు. మన అందరికీ ఒకే ఒక అడ్డే ఉంది, చమేలి. ఆ అడ్డుని తొలగించడానికి కోసం అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఇంకా ఈ విషయం గురించి మనతో మాట్లాడే అవకాశం చమేలికి ఇవ్వడం. నీ రిమాండ్ సమయం ఎప్పుడు అవుతుంది బాలా? తిరిగి వెళ్ళడానికి ఇల్లనేది ఉంటేనేగా రోజులు లెక్క పెట్టుకోవడానికి. 14 రోజులైంది, కానీ జామీన్ తీసుకోవాలి కదా. మీ సొంత వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా. మీ భర్త పేరేంటి? వేణుగోపాల్. కోపమంతా పోయి ఆయన వచ్చారు కదా. ఆయన నా కోసం రాలేదు. నేను మోసం చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావని అడిగారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నువ్వు బయటికి వెళ్ళినా వెంటనే తిరిగి ఇక్కడికి వచ్చేలా ఉంది. ఎందుకని? భర్తని కొట్టి తల బగలగొట్టిన కేసులో. ఇలా ఉండే వాళ్ళని భూమికి భారంగా ఉండనివ్వకూడదు. తాగి మత్తులో తిరగటానికి మాత్రం అందులో వీళ్ళకి ఎక్కడలేని సంతోషం వస్తుంది. కుటుంబ భారం వాళ్లే కదక్క మోస్తున్నారు. ఈ భారం వాళ్ళొక్కళ్ళే మోస్తున్నారని చెప్పారా? ఇంట్లో పనులను చేసి ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టి బయట పనులకు వెళ్ళడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా. కానీ వదిలితేనేక పెళ్ళాన్ని పనికి పంపిస్తే ఎవరితోనే వెళ్ళిపోతుందని వాళ్ళకి భయం. భయమేం కాదు, వాళ్ళకి అనుమానం. మనకి 60 ఏళ్ళు నిండినా సరే మొగుడికి మాత్రం అనుమానాలు తగ్గనే తగ్గవు. వయసుతో పాటు రోగం కూడా పెరుగుతుంది. దానికి ఒక ఇనపరాడు సిద్ధం చేసి పెట్టాలి. ఇలా విసిగించేలా చేస్తే దాంతో తల పగలగొట్టాలి. వాళ్ళకి మనసులో అనుమానం వచ్చేలోపే ఇనపరాడు గుర్తుకు రావాలి. బాలసుధని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చారు. ఆయన వస్తారంటే నేను అస్సలు నమ్మను మేడం. ఆయన మాటలు భావన చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. కానీ ఫామ్లో నాన్ననే రాశారు. లేదు, మా నాన్న నన్ను చూడ్డానికి రారు. మేడం, కాకి బట్టలు వేసుకున్నారా? అవును. ఆయన మా మామగారు, ఐ మీన్ ఫాదర్ ఇన్ లా, వేణుగోపాల్ వాళ్ళ నాన్నగారు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక మంచి మనిషి. నేను ఆయన కలవాలి. నిన్ను ఇటువంటి పరిస్థితిలో చూడాల్సి వచ్చిందమ్మా. ఇక్కడ నిన్ను బాగా బాధ పెడుతున్నారా? లేదు మావయ్య, రిమాండ్లో ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరేం చెయ్యరు. నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుందమ్మా నువ్వు చాలా కష్టపడుతున్నావని. జైల్లో సుఖంగా ఉంటుందని ఎవరు రారు కదా. ఇక్కడ కంటే మన ఇంట్లో ఉండడమే పెద్ద జైలు. పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉంటున్న ఇల్లు అది. ఇక్కడ ఎటువంటి భయం లేదు. అది కూడా సరేనమ్మా. బాగా ఆలోచిస్తే నీకు అక్కడ ఉండటం కంటే ఇక్కడే మంచిదనుకుంటా. మీరింతవరకు నేను మోసం చేసిన 36 లక్షల గురించి మాట్లాడలేదు. నువ్వు ఆ ఇంటి గడప తొక్కిన కాడ్నించే నువ్వేంటో నాకు తెలుసమ్మా. మిగతా వాళ్ల చేతిలోంచి ఒక్క సూదీదారాన్ని కూడా నువ్వు అనుమతి లేకుండా తీసుకోవమ్మా. కానీ నీకున్న ఈ మంచితనాన్ని కోర్టు కూడా అర్థం చేసుకోవాలి కదా. అటువంటి మార్గం ఏ ఒక్కటి నాకు కనపడలేదమ్మా. జామీన్లో తీయటానికి వకీలుకి ఫీజు ఇవ్వటానికి డబ్బులు కావాలి కదా. మీరు దాని గురించి ఆలోచించొద్దు. జైల్లో ఉన్న నన్ను చూడ్డానికి మీరొచ్చిందే చాలు. నాకు జన్మనిచ్చిన ఒక మనిషి ఉన్నారు. నన్ను తిరిగి కూడా చూడలేదు. కానీ అందుకు బదులుగా మీరు నాకున్నారు. నాకు నీ మీదున్న జాలి కరుణ నా కొడుక్కి భార్య అయినందువల్ల కాదు, ఆ ఇంట్లో ఎంతో ప్రేమతో నేను తాగటానికి ఒక గ్లాసు నీళ్ళిచ్చింది అంటే
అది నువ్వేనమ్మా. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామనే వస్తున్నాను. అందరికీ మంచి జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. నా సంపాదన కూడా ఆ ప్రార్థనలేనమ్మా. నీకు ఎటువంటి అపాయం రాకుండా ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలని ప్రార్థిస్తాను. చమేలి, ఇవాళ త్వరగా బయలుదేరావా? త్వరగానా? ఇప్పటికే అరగంట లేట్ అయింది. ఆది ఇప్పటికే ఏడవడం మొదలుపెట్టుంటాడు. నువ్వు ఇచ్చిన 68 మంది లిస్టులో 30 మంది దగ్గర నేను పర్సనల్గా మాట్లాడాను. వాళ్ళకి డబ్బు వెళ్ళిపోయాయి. ఆ వర్చర్లోనూ వాల్ సిగ్నేచరే ఉంది. ఇంకా 38 మెంబర్స్ ఉన్నారు. ప్రతి బావా, ఇప్పుడు మీరు మాట్లాడినా నేను గమనించలేను. ఒక 5 నిమిషాలు చాలు. ప్లీజ్ బావా, నేను వెళ్తేనే లాలి వెళ్ళగలుగుతాం. మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే. హలో రఘు, చమేలి ఇప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరింది. నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. క్రాస్ రోడ్ రాకముందే చెప్పింది జరిగుండాలి. అక్కడ ఆ రోడ్లో ఎవరు ఉండరు. కార్ని లైట్కి గుద్ది ప్రాబ్లం చేస్తే చాలు. లేదంటే వేరే ఏదైనా ఇష్యూ. ఏవైనా ఏ ఎవిడెన్స్ ఎవరికి దొరకకూడదు. నేను చూసుకుంటాను. నీ లైసెన్స్ ఎక్కడ? తొందరలో తీసుకురాలేదు సార్. ఎంత అర్జెంటుగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ లైసెన్స్ చూపించి బైక్ తీసుకువెళ్ళు. నేను ఇంకా లైసెన్స్ తీసుకోలేదు సార్. మాట్లాడకుండా వెళ్ళి తీసుకురా. నాకు లైసెన్స్ లేదు సార్. అది సరే, లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. అర్జెంటుగా ఎక్కడికో వెళ్తున్నావు.
ఇప్పుడు వెళ్ళి చూద్దాం. అక్కడికి రండి మేడం. వద్దయ్యా, ఆవిడ వెళ్ళని. వెళ్ళండి. బయటికి దిగిరండి సార్. సార్, నేను ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకరికి బ్లడ్ ఇవ్వాలి. ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్. అందుకు బ్లడ్ బ్యాంక్ ఉందిగా, ఎమర్జెన్సీకి అక్కడి నుంచే తీసుకుపెడతారు. నువ్వు చెక్కింగ్ తర్వాత వెళ్ళు. ఏంటమ్మా, నీకు ఇంకా నిద్ర రాలేదా? బాలా, నువ్వేం ఆలోచిస్తున్నావు? రేపు నన్ను కోర్టుకి తీసుకువెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరి అకౌంట్కి డబ్బులు పంపించావో వాళ్ళ గురించి వివరాలేం తెలియలేదు కదా. ఆ వివరాలు తెలియపోతే కేసు క్లోజ్ అవ్వదు. అంతవరకు విచారణ ప్రశ్నలు మాత్రమే జరుగుతాయి. కంపెనీలో నేనంటే నచ్చని మనిషి సునీత మాత్రమే. నన్ను ఉద్యోగం నుంచి తీసేయడానికి తను ఇంత పెద్ద ప్లాన్ వేయడానికి ఛాన్సే లేదు. తనకి సహాయం చేయడానికి అక్కడ ఎవరైనా ఉండుంటే? అలా ఇంకెవరూ లేరు. నువ్వు కొంచెం ఆలోచించు. కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా? అఖిల, ఈయన శేఖర్ మావయ్య వాళ్ళ అబ్బాయి ప్రతిభావ తన అఖిల ఇక్కడ అకౌంటెంట్గా ఉంది. అంతేకాదు నా డియరెస్ట్ ఫ్రెండ్. హాయ్, నైస్ టు మీట్ యూ. హలో. అటువంటి మనిషి శేఖర్ గారి అబ్బాయే ప్రదీప్ సార్. కానీ ఆ కంపెనీ తన సొంత కంపెనీ వంటిది. 36 లక్షల కోసం ఎంత పెద్ద మోసం చేసుంటారనిపించడం లేదు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే ఒక చిన్న మోసం చేసి ₹1,00,000 దొరికితే దేనికైనా తెగిస్తారు. అందుకని గుడ్డితనంగా ఎవరిని నమ్మకు. రేపు జామీన్లో బయటకు వస్తే ముందు వెళ్ళి నీ దగ్గర జాలి దయ చూపించిన కంపెనీ ఓనర్ని కలువు. తను నీ ఫ్రెండ్ అనే కదా చెప్పావు. మేముంటున్న ఇంటి పక్కనే ఆవిడ ఉండేవారు. అక్కడికి వెళ్ళి నీ మనసులో ఉన్నదంతా చెప్పు. నేనిప్పుడు అక్కడికి వెళ్ళి ఆవిడ్ని కలవలేనక్క. ఎందుకని? నేను చెప్పాను కదా, ఒకప్పుడు నేను ప్రేమిస్తున్న సూరజ్ గురించి. ఆ సూరజ్ భార్య ఆ చమ్మేలి. కానీ భార్య స్థాపనంలో డబ్బు మోసం చేసిన కేసులో జైల్లో ఇప్పుడున్నది నేనని సూరజ్కి తెలీదు. అది తెలిస్తే సహాయం చేయడానికి వచ్చేవారుగా. అదే నా భయం కూడా. సూరజ్కి ఖచ్చితంగా ఈ విషయం తెలియకూడదు. ఆల్రెడీ తన లైఫ్లో ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా వల్ల కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు. ఈ బాలసుద్ధని సూరజ్ ఇంకెప్పుడు కలుసుకోకూడదు. పోలీసులు చూసి భయపడి పారిపోయావు. ఫస్ట్ టైం పోలీసులు చూస్తున్నావు. అయ్యో ప్రదీప్ సార్, పోలీసులు నన్ను చెకింగ్ కోసం ఆపారు. ఛే, నువ్వు ఆపకుండా వెళ్ళుండొచ్చు కదా. నీ వెనకే ఏమో తరుక్కుంటారు. మీరు ఈ స్టేట్ పోలీసుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు. చెప్పింది అయిపోయిన తర్వాత నన్ను పిలుచుండొచ్చుగా. పోలీస్ సమస్యలు నేను చూసుకో ఉంటానుగా. మీరు ఎలాగైనా మాట్లాడతారు. నేను ఆపకుండా వెళ్ళుంటే వాళ్ళు నన్ను వెనక వచ్చి పట్టుకునేవాళ్ళు. బండిలో కత్తి గ్లోజులు దొరికాయంటే వేరే కేసు పెట్టేవాళ్ళు. యాపిల్ కట్ చేయడానికి కోసం పెట్టాను చెప్పున్నా. అవును, 2 అంగుళాల మేకు దొరికితేనే అది హత్య చేయడానికి ఉపయోగించే భయంకరమైన ఆయుధమని నమ్మించగలిగేంత తెలివిగల వాళ్ళే మన పోలీసులు. వాళ్ళని దాటి మనం తప్పించుకోను సార్. నీకు ఈ విషయంలో ఇంత భయం ఉంటే తీసుకున్న అడ్వాన్స్ని తిరిగిచ్చేయి. నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. నేను తీసుకున్న అడ్వాన్స్ని ఒకే ఒక్క చోటే తిరిగిచ్చాను.
అది నేనివ్వలేదు, వాళ్ళు నన్ను బెదిరించి తీసుకున్నారు. అది నేను తిరిగి ఇవ్వడానికి ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ వస్తుంది. నువ్వు ఏదైనా చెయ్యి, ముందు దీనికి ఏం చేద్దాం చెప్పు. మాక్సిమం 3 రోజులు, ఆ లోపల నేను చేసేస్తాను. ఖచ్చితంగా చెప్తావా? ఇది డైరెక్ట్ గా చేయడం కంటే సేఫ్ యాక్సిడెంటే. అలా చేస్తే ఎవరు సందేహపడరు. అది చేయగలిగే పార్టీ నా కస్టడీలో ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు రియల్ ఎస్టేట్ లాగా చాలా మంది డబ్బులు అడిగి వస్తారనుకుంటా. డీల్ మన మధ్యనే. అది ఎలా జరుగుతుందో మీరు వదిలేయండి. అది మీకు అడ్డు తొలగితే సరిపోతుంది కదా, అది నేను చూసుకుంటాను. ఆ అమ్మాయికి మాక్సిమం 3 రోజులు ఆయుష్ ఉంది. వెళ్ళనా? 14 రోజుల పరిచయం ఉంది. నువ్వు నాకు తోపుట్టులా అనిపించావు. నాకు కూడా. ఇక్కడ మొరటుతనంగా నడుచుకునేదాన్ని. అందువల్ల నా సెల్లుకి ఎవరిని పంపించేవాళ్ళు కాదు. నేను ఇక్కడికి వచ్చి ఇదే మొదటిసారి ఇంతగా ప్రేమగా కలిసిపోవటం. నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను నా సొంత చెల్లెల్లా భావించాను. నా భర్త ఇప్పుడు సృహలోకి వచ్చాడని నేను విన్నాను. నా శిక్షని ఇప్పుడు వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి బయటికి వస్తే ఎప్పుడే నేను తప్పకుండా కలుస్తాను. నువ్వు వెళ్ళమ్మా. అయితే బోర్డింగ్లో ఉంచి చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి నాన్న ఒప్పుకోవాలిగా. అది నేను చూసుకుంటాను. ముందు ఆ బాబుని బోర్డింగ్లో వెయ్యి. ఆ తర్వాత నువ్వు చెమ్మేలి ఇంటికొచ్చే పని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీ నాన్న ఇక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత రానని చెప్పకు. నాన్న మనసు మారేంతగా ఏం మిరాకిల్ జరిగిందో నాకు అర్థం కావట్లా. కానీ నాకు తెలిసిన మా నాన్న తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు. నిర్ణయంలో మార్పు వస్తే తప్ప అమ్మా నాన్నల నిర్ణయం నువ్వు అర్థం చేసుకోలేదు. నా అమ్మా నాన్న ఏ పరిస్థితిలో పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారన్నది కూడా గుర్తించాలి కదమ్మా. అప్పటి వరకు పెరిగిన ఇంటి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయారంటే ఏ రేంజ్కి దుఃఖం ఉంటుందో ఆలోచించు. జరిగిందంతా ఇక మనం తిరిగి తీసుకురాలేం. కానీ పరిష్కారం ఆలోచిద్దాం. అందుకు మీ నాన్న సిద్ధంగా ఉన్నారు. లేకపోతే నేను ఒప్పిస్తాను. అందుకు నువ్వు ఒప్పుకుంటే చాలు.